మౌలిక సినిమా వాజ్ మంచి సో హై మీరు నాకు. అప్పుడు ఆయన్ని పట్టుకుని నాకు ఇస్తే గానీ అన్నట్టుగా పట్టు వదలని విక్రమార్కుడిలాగే అవునండి. మీరు సో ఐ సీ ఆయన చేశారండి నాకు. సో ఇట్స్ సో యూ వాంటెడ్ టు డూ బికాజ్ అక్కడ రవితేజ గారి ఆపోజిట్ గా చేయాలి విలన్ గా అన్నది ఉందా, రాజమౌళి గారి మూవీ అని ఉందా, లేకపోతే మీరు యూ థాట్ ఆ రోల్ లేదండి. మై జస్టిఫై చేయగలను? బేసిక్ థాట్ వాజ్ నేను విలన్ అవ్వాలి, నేను ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. ఓ అప్పటికి మీరు అప్పటికి ఇంకా ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. Oh, అతను ఒక్కడే సినిమాకి ఒక చిన్న నెగిటివ్ రోల్ ఒకటి వచ్చింది. Oh. మంచి రోల్ అది యాక్చువల్లీ సురేందర్ రెడ్డి గారిది. దెన్ ఐ వాంటెడ్ టు డూ నెగిటివ్ రోల్. Okay. నాకు నేను చెప్పుకోగలిగింది రాజమౌళి గారు ఆ టైంలో వరుస సినిమాలు నేను చేస్తాను. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి గారి సినిమాలు ఐ వాజ్ దేర్ ఉన్నాను నేను. సో విలన్ అంటే నాకు తెలియదు అది. అంటే నాకు యాక్చువల్ లాస్ట్ మినిట్ వరకు నేను ఆ రోల్ చేస్తానని తెలియదు నాకు. ప్రాబ్లీ ఛత్రపతి యాడ్స్ ఏవో తీస్తున్నాను. అంటే పోస్ట్ రిలీజ్ తర్వాతో లేక రిలీజ్ కన్నా ముందో క్రికెట్ మ్యాచ్ ఆడటం, దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఏవో జరుగుతున్నాయి. అది అయిపోయిన తర్వాత నాకు ఇంకా బాగా గుర్తుంది అది. రాజమౌళి గారు ఆ ఇంటి నుంచి దాజే కారిక్ అన్నారు. మధు అని చెప్పి ఇప్పటికీ ఉన్నారు రాజమౌళి గారి దగ్గర. మధు వస్తుంటే ఎందుకు ఆపి ఆయన డ్రైవ్ చేస్తున్నా, నేను కూర్చున్నాను పక్కన. నాకు ఇంకా బాగా క్రిస్టల్ క్లియర్గా గుర్తు. సో ఈ వాజ్ లైక్ ఏంటో ఆయన ఒక కథ ఏదో చెప్తా ఉంటే నేను ఒక సర్టెన్ టైం తర్వాత నాకు ఇది ఎక్కడ చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇంకో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. రవితేజ చంపేస్తాడు బావుజీ వాళ్ళ కొడుకు క్యారెక్టర్, నెక్ బెల్ట్ పెట్టి. సర్లే మనకి ఈ క్యారెక్టర్ అనుకుంటా సెట్ అయిపోయిందిలే. ఇంకే అంటే మంచి క్యారెక్టర్ అది. బేసిక్గా రాజమౌళి గారి సినిమా అంటే వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు అప్పుడు బాగా తెలుసు. అంటే వాల్యూ తెలుసు విలన్ రోల్ ఉంటే ఎలా ఉంటుంది. అప్పటికే సై, ఛత్రపతి, కాటరాజు, సుప్రీతికి సై ఇవన్నీ కూడా చేస్తున్నా కాబట్టి ఒక విలన్ రోల్ పెడితే బాగుంటుంది రాజమౌళి గారి సినిమాలో అనేది తెలుసు. దాని వాల్యూ తెలుసు నాకు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆ రోల్. కాకపోతే ఏంటంటే టిట్లా క్యారెక్టర్ అనేసరికి ఐ వాజ్ లైక్ హ్యాపీ. అంటే సో యా ఎందుకో ఫీలింగ్ ఉంటుంది కదా రాజమౌళి గారు లాంటి వ్యక్తి ఒక విలన్ రోల్ ఆ సినిమాలో. అంటే దాని ముందు వచ్చిన విలన్స్ కూడా చాలా పెద్ద పెద్ద విలన్ రోల్స్. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ యా మోస్ట్లీ ఆయన పిక్చరైజ్ చేసే విధానం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ యువర్ మేకోవర్. అవునండి, మొత్తం అసలు అంటే రమ గారు కానివ్వండి, అది చాలా డీటెయిల్స్, చాలా టైం తీసుకున్నారు అది. అంటే 2-3 days లుక్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా ఆయన చెప్పేదే ఉందండి రాజమౌళి గారి. సో టిట్లా ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ మాకు మీ అజయ్ అనగానే మాకు టిట్లా అనే పేరే ఎక్కువ. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 18-19 years అయిపోయింది అనుకుంటాను. టిట్లా వచ్చి 2005 సమ్వేర్ అరౌండ్. ఇప్పటికీ టిట్లా అంటే సీదా ఇంపాక్ట్ చూడండి. అంటే ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ఇంకా అసలు అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా టిట్లా అంటున్నారంటే. దాని తర్వాత మీ జర్నీ ఎలా, వాట్ వాస్ ద చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్? దాని తర్వాత ద ప్రాబ్లమ్ విత్ టిట్లా ఈజ్ నేను అనుకుంది నాకు బాగా పేరు వచ్చింది. ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ టిట్లా క్యారెక్టర్ వల్లే నాకు కెరియర్ ఫామ్ అయింది, అంతా ఓకే. కాకపోతే నాకు ఒక టైం తర్వాత అంటే ఇమ్మీడియట్గానే చాలా ఇంకా దీనికన్నా మెనసింగ్ ఏముంటాను నేను, దీనికన్నా విలనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఆ టైంలో చాలా మెనసింగ్ విలన్ క్యారెక్టరైజేషన్ అది, దానికన్నా నేను భయపెడతాను. సో ఐ థాట్ ఎక్కడో షిఫ్ట్ అవ్వాలి మెల్లగా. అంటే అన్ని క్యారెక్టర్స్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు యాజ్ ఎ విలన్ మీరు చేస్తున్నప్పుడు మీకు బాడీ ఉన్నంత వరకు, ఏజ్ ఉన్నంత వరకు ఓకే. యూ హ్యావ్ టు బీ అరౌండ్. వెన్ ఇట్ గోస్ ఆఫ్ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ మీ బాడీ అంతా కూడా దాని లోపల మీరు క్యారెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. సో దట్ వాజ్ మై ప్లాన్. విక్రమార్కుడు ఆ టైంలో కొంచెం బాడీ విగ్రహం అంతా సాలిడ్గా ఉంది కాబట్టి అది ఓకే. ఇట్ గోస్ ఆఫ్టర్ ఇట్స్ బీన్ 19-20 years నౌ. సో దీన్ని ఎట్లా చేయాలనే దాంట్లో మెల్లగా పాజిటివ్ రోల్స్ చేయడం. ఇష్క్ వచ్చిన తర్వాత విక్రమ్, థ్యాంక్స్ టు విక్రమ్, ఇష్క్ రావడంతో అగైన్ ఒక బ్రదర్ రోల్ అలా వెళ్ళిపోయింది ఇంకా అసలు కెరియర్. అసలు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు అలా యాక్సెప్ట్ చేసిన ఒక పర్సన్ని